హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆలూ పరాటా చేయబోతున్నాను. ఆలూ పరాటా పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే పిల్లలు ఆలూ పరాటాని చాలా ఇష్టంగా తింటారు. ఆలూ పరాటా చాలా మెత్తగా చాలా రుచిగా కూడా ఉంటుంది. ఆలూ పరాటాని బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, డిన్నర్లో కూడా తినవచ్చు. ఇప్పుడు మనం తయారీ విధానాన్ని చూద్దాం. ఒక బౌల్లో 1.5 కప్ మల్టీగ్రెయిన్ ఆటాను తీసుకోవాలి. దానిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్, సాల్ట్ పిండికి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని పిండిలో కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఒక నాప్కిన్ను నేను తడిపి దాన్ని కవర్ చేశాను. మీరు కావాలనుకుంటే కర్చీఫ్తోనో లేకపోతే ఏదైనా ప్లేట్తో అయినా మీరు కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొటాటో తయారీ విధానాన్ని చూద్దాం. 3 మీడియం సైజ్ పొటాటోస్ని తీసుకొని ఉడికించి తొక్క తీసి ఇలా ముక్కలుగా చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిలు తీసుకొని వాటిని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను సాల్ట్ ఇక్కడ 1/4 టీ స్పూనే తీసుకున్నాను, ఎందుకంటే నేను పొటాటోస్ బాయిల్ చేసినప్పుడు దాంట్లో సాల్ట్ యాడ్ చేశాను, అందుకని. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కసూరి మెంతి, కొంచెం కొత్తిమీర తరుగు తీసుకున్నాను. 1 ఇంచు అల్లం ముక్కను తీసుకొని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి అల్లం ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి ఒక 50 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పసుపుని, సాల్ట్ని, ధనియాల పొడిని, జీలకర్ర పొడిని, చాట్ మసాలాని, కసూరి మెంతిని, కొత్తిమీరను అన్నిటిని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొటాటో స్టఫింగ్ రెడీ అయింది. ఇప్పుడు పిండి ముద్దని తీసుకొని ఒకసారి ఇలా ఒత్తుకొని ఒక చిన్న పిండి ముద్దని తీసుకోవాలి. పిండి ముద్ద కన్నా కొంచెం ఎక్కువ సైజులో పొటాటో స్టఫ్ని తీసుకోవాలి. ఇలా చూపించిన విధంగా తీసుకోవాలి. ఇప్పుడు పొటాటో స్టఫ్ని పక్కన పెట్టి పిండి ముద్దని తీసుకొని చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత దాంట్లో పొటాటో స్టఫింగ్ ముద్దని పెట్టి ఇలా చూపించిన విధంగా దాన్ని క్లోజ్ చేసుకోవాలి. స్టఫింగ్ చేసిన చపాతీ పైన పొడి పిండిని వేసుకొని చేతితో ఇలా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత చపాతీ కర్రతో చపాతీని నిదానంగా చెయ్యాలి. చపాతీని చేస్తుండగా మధ్య మధ్యలో ఎయిర్ బబుల్స్ వస్తే ఇలా చూపించిన విధంగా ఫోర్క్తో చపాతీని ప్రెస్ చేయాలి. అప్పుడు ఎయిర్ బబుల్స్ వెళ్ళిపోతాయి. అలా ఎందుకు చేయాలి అంటే ఎయిర్ బబుల్స్తో చపాతీని చేసుకుంటే చపాతీ సైడ్లో పగిలి స్టఫింగ్ బయటకి వస్తుంది, అందుకని అలా చెయ్యాలి. ఇప్పుడు స్టవ్ పైన తవ్వను పెట్టి తవ్వ వేడి అయిన తర్వాత పరాటాను వేసుకొని ఆయిల్ని పోసుకుంటూ 2 సైడ్లో పరాటాని కాల్చుకోవాలి. చూడండి పరాటా ఎలా పొంగుతుందో. ఇప్పుడు పరాటా రెడీ అయిందండి. పరాటాను ప్లేట్లో తీసుకొని పెరుగుతో, చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీను ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.